today GDC Tandur, Vikarabad district. Today we discussed about activation energy. యాక్టివేషన్ ఎనర్జీలో మనం నేర్చుకునేటువంటిది ఏ విధంగా ఉష్ణోగ్రత అనేది చర్యా రేటుపై ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటి దాని గురించి మనం చూద్దాం. ఈ కెమికల్ కైనెటిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఉత్తేజిత శక్తి అనగానేమి, వాట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ అని, తర్వాత ఉష్ణోగ్రత సమీకరణం లేదా అర్హీనియస్ సమీకరణాన్ని ఉత్పాదించుము అనేటువంటి దాన్ని మనకు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ వాట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ, there is a minimum amount of energy required for a reaction, that is the activation energy is a EA. There is a minimum amount of energy required for a reaction. ఒక రియాక్షన్కి, ఒక చర్యకు అవసరమైనటువంటి మామూలు కావలసినటువంటి శక్తిని ఏమంటున్నాము, ఉత్తేజిత శక్తి, దట్ ఈజ్ ఏ ఈఏ అని పిలుస్తున్నాము. జస్ట్ యాజ్ ఏ బాల్ కెనాట్ గెట్ అవర్ a hill if it does not roll up the hill with enough energy. A reaction cannot occur unless the molecules possess sufficient energy to get over the activation energy barrier. Just as a ball cannot get over a hill if it does not roll up the hill with enough energy. A reaction cannot occur unless the molecules possess sufficient energy to get over the activation energy is barrier. ఇక్కడ మనం ఒక హిల్లో మనం ఒక బాల్ అనేది వెళ్ళినప్పుడు దాని నుంచి డస్ నాట్ రోల్ అప్ ద హిల్ విత్ ఇనఫ్ ఎనర్జీ. కాబట్టి ఇక్కడ మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏందో మనం ఒక వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెక్స్ట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ. యాక్టివేషన్ ఎనర్జీలో ఇంకా కొన్ని పాయింట్స్ మన ముఖ్యాంశాలు, దాని గురించి మనం చూద్దాం. మాలిక్యూల్స్ మస్ట్ పాసెస్ ఏ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రియాక్ట్. వై? ఇక్కడ మాలిక్యూల్స్ మస్ట్ పాసెస్ ఏ మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రియాక్ట్. వై? in order to form products, bonds must be broken in the reactants must be broken in the reactants. Bond breakage requires energy in order to form products. అంటే మనకు రియాక్టెంట్స్ అనేవి చర్య జరిగి ఏమొస్తున్నాయి, ప్రొడక్ట్స్ అనేవి ఏర్పరుస్తున్నాయి. బాండ్స్ మస్ట్ బి బ్రోకెన్ ఇన్ ద రియాక్టెంట్స్ అంటే కంపల్సరీ క్రియాజనకాలు ఏం చెందాలి, బాండ్స్ మస్ట్ బి కంపల్సరీ ఏం చేయబడాలా, ఇట్ ఈస్ బ్రోకెన్. రియాక్టెంట్స్ అనేవి కంపల్సరీ అందులో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడిపోవాలా. అంతేకాకుండా బాండ్ బ్రేకేజ్ రిక్వైర్స్ ఎనర్జీ. మరి బాండ్ బ్రేకేజ్ కావాలంటే సమ్ ఆఫ్ ఎనర్జీ అనేది కావాల్సి ఉంది. ఆ సమ్ ఆఫ్ ఎనర్జీ అనేది మరి అవసరమైనటువంటిది ఏంటిది మనకి ఇక్కడ మినిమం యాక్టివేషన్ ఎనర్జీ. మాలిక్యూల్స్ మూవింగ్ టూ స్లోలీ. కొన్ని అణువులు ఏం చేయబడుతున్నాయి, చాలా స్లోగా మూవ్ అవుతూ ఉన్నాయి. విత్ టూ లిటిల్ కైనెటిక్ ఎనర్జీ డోంట్ రియాక్ట్ వెన్ దే కొలైడల్. మరి ఇక్కడ కొన్ని మాలిక్యూల్స్ అనేవి చాలా స్లోగా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ లిటిల్ ఎనర్జీలో కైనెటిక్ ఎనర్జీలో మరి అవి చర్య జరుగుతాయంటే నో రియాక్షన్, చర్య జరపవు అన్నట్టు. ఇట్ ఈస్ యాక్టివేషన్ ఎనర్జీ. ఈఏ ఈజ్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ ఏ కెమికల్ రియాక్షన్. ఏ యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ ఈజ్ ద మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ స్టార్ట్ కావాలంటే ద మినిమం ఎనర్జీ అనేది అవసరమై ఉంటుంది. దట్ ఈజ్ ఏ యాక్టివేషన్ ఎనర్జీ. ద ఈఏ విల్ వ్యారీ విత్ ద రియాక్షన్. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీలో మనకు రియాక్షన్ చర్య జరగాలి అంటే నెక్స్ట్ వి విల్ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ వి విల్ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ. చూసినట్లయితే మనకు చూడండి,
కన్సిడర్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ మిథైల్ ఐసోనైట్రైల్. ఇక్కడ ఒక ఉదాహరణను మనం చూస్తూ ఉన్నాం. వాట్ ఈస్ దిస్? మిథైల్ ఐసోసైనైడ్ మనం చూస్తూ ఉన్నాం. ఎన్సి, ఇట్ ఈస్ ఏ మిథైల్ ఐసోసైనైడ్. ఇట్ ఈజ్ చర్య జరుగుతూ ఉన్నప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? ఇట్ ఈజ్ ఏ ఇంటర్మీడియట్, ఒక సంధి స్థితి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. CH3 బాండ్ N ట్రిపుల్ బాండ్ C, మనకు ఇక్కడ టూ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీద అండ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కార్బన్ మీద ఉన్నాయి. CH3 బాండ్ C ట్రిపుల్ బాండ్ N లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఉండడం జరిగింది. ఇన్ CH3N బాండ్ C, ద C బాండ్ N బాండ్ C. ఇక్కడ కార్బన్ బాండ్ N బాండ్ C, ద C బాండ్ N బాండ్ C. Bond bends until the C bond N bond breaks and the N bond C portion is perpendicular to the CH3 portion. This structure is called the activated complex. That is, the activated complex or transition state. In CH3 bond N bond C, the C bond N bond C bond bends until the C bond N bond breaks and the N bond C portion is perpendicular to the CH3 methyl portion. This structure is called the activated complex or transition state. ఇక్కడ మనకు ట్రాన్సిషన్ స్టేట్ అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మూడింటికి 3 బాండ్స్ ఉన్నాయి. మిథైల్ గ్రూప్కి అండ్ నైట్రోజన్కి అండ్ కార్బన్కి మధ్య 3 బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా కార్బన్కి, నైట్రోజన్కి అండ్ CH3కి నైట్రోజన్కి బిఫోర్ ఏముంది? కార్బన్ ఉంది. ఇక్కడ కూడా ఏముంది? కార్బన్కి, ఇక్కడ CH3 కార్బన్కి మధ్యలో నైట్రోజన్ ఉంది. ఓకేనా? అదేవిధంగా ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద అబౌవ్ ట్విస్ట్ అండ్ బ్రేక్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ ఏ. మరి ఇక్కడ అవసరమైనటువంటిది అబౌవ్ ట్విస్ట్ ద అండ్ బ్రేక్ ఈజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఏ. వన్స్ ద కార్బన్ అండ్ నైట్రోజన్ బాండ్ ఈజ్ బ్రోకెన్, ద N bond C portion can continue to rotate forming a carbon bond N గా బాండ్గా ఉంటుంది. వన్స్ ద ఒక్కొక్కసారి కార్బన్కి నైట్రోజన్కి ఉన్నటువంటి బాండ్ అనేటువంటిది బంధం విచ్చిత్తి చెంది ఏం ఫార్మేషన్ అవుతుంది? N bond C portion can continue to rotate forming a కార్బన్ అండ్ కార్బన్ బాండ్ N బాండ్ అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. what the reaction looks like in terms of a graph of the energies that are involved in this process. ఇక్కడ మనకు ఏ విధంగా ప్రాసెస్లో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ క్రింది గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చూస్తే ఇక్కడ చూడండి, CH3N ట్రిపుల్ బాండ్ C, ఇక్కడ కార్బన్, నైట్రోజన్ అండ్ బ్లాక్ రౌండ్గా ఉన్నటువంటి బాల్స్ ఇట్ ఈజ్ ఏ కార్బన్, బ్లూ కలర్ ఉన్నటువంటిది నైట్రోజన్. ఇక్కడ CH3 కార్బన్ అండ్ ట్రిపుల్ బాండ్ C, ఇట్ ఈజ్ ఏ కార్బన్ CH3, ఇట్ ఈజ్ ఏ C అండ్ ఇట్ ఈజ్ ఏ నైట్రోజన్ బాండ్. చూసినట్లయితే ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఉన్నది నైట్రోజన్ అండ్ బ్లాక్ బాల్ అనేటువంటిది కార్బన్ మాలిక్యూల్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎనర్జీకి గ్రాఫ్ అండ్ రియాక్షన్ పాత్వేకి గ్రాఫ్, ఇట్ ఈజ్ ఏ ఎక్స్ యాక్సిస్ రియాక్షన్ పాత్వే అండ్ ఎనర్జీని వై యాక్సిస్ మీద మనం తీసుకుంటే చూసినట్లయితే రియాక్టెంట్స్ అనేటువంటివి మిథైల్ ఐసోసైనైడ్ రియాక్షన్ జరిగితే ప్రొడక్ట్స్ ఏమొచ్చినాయి? మిథైల్ సైనైడ్స్ వచ్చాయి. అవునా కదా? మిథైల్ సైనైడ్స్ వచ్చాయి. ఇక్కడ మిథైల్ ఐసోసైనైడ్ అనేటువంటిది రియాక్టెంట్స్గా ఉంది. ప్రొడక్ట్స్ అనేటువంటివి ఏర్పడి మిథైల్ సైనైడ్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ ఇట్ ఈజ్ ఏ మిడిల్ ఫామ్. ఇక్కడ ఉంది కదా మనకు
కొంత పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు ఏమైంది, ఈఏకి అంటే ఉత్తేజిత స్థితిలోనికి వెళ్ళింది. అణువులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, ఇట్ ఈజ్ యాక్టివేషన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇట్ ఈజ్ యాక్టివేషన్ కాంప్లెక్స్ అనేది ఏర్పడింది. యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ఏర్పడిన తర్వాత మళ్ళీ మనకి ఏమొస్తుంది, టోటల్గా డిక్రీజ్ అవుతూ మనకు ప్రొడక్ట్స్ అనేది ఏర్పడతాయి. ఓకే, దిస్ ఈజ్ ఏ గ్రాఫ్ ఆఫ్ యాక్టివేషన్ ఎనర్జీ సంబంధించినటువంటి గ్రాఫ్ని మనం చూస్తూ ఉన్నాం. అట్లానే యాక్టివేషన్ ఎనర్జీలో కొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ద చేంజ్ ఇన్ ఎనర్జీ డెల్టా ఈ ఫర్ ద రియాక్షన్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ బిట్వీన్ మిథైల్ ఐసోసైనైడ్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్ అనేది ఏంటిది, ఇక్కడ సైనైడ్, మిథైల్ సైనైడ్ అనేటువంటిది ప్రొడక్ట్, మిథైల్ ఐసోసైన్ అనేటువంటిది ఇట్ ఈజ్ ఏ రియాక్టెంట్. డెల్టా ఈ ఫర్ ద రియాక్షన్ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ ద ఎనర్జీ బిట్వీన్, ఏ రెండింటికి మధ్య, రియాక్టెంట్కి ప్రొడక్ట్కి మధ్య ఎనర్జీ డిఫరెన్స్ అనేది ఉన్నటువంటి. ద యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ బిట్వీన్ రియాక్టెంట్స్ CH3NC అండ్ ద ట్రాన్సిషన్ స్టేట్. ఇక్కడ ద యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈఏ ఈజ్ ద డిఫరెన్స్ ఇన్ ఎనర్జీ బిట్వీన్ రియాక్టెంట్స్ methyl isocyanide and the transition state. That rate depends on EA. If the hill is a taller, the reaction rate is slower. If the hill is shorter, the rate is faster. ఇక్కడ రేట్ అనేది డిపెండ్స్ ఆన్ EA అంటే ఉత్తేజ శక్తి పైన ఎవరు ఆధారపడిన రేట్ అనేటువంటిది యాక్టివేషన్ ఎనర్జీ మీద ఆధారపడి ఉన్నది. ద రేట్ డిపెండ్స్ ఆన్ ఈఏ. ఇఫ్ ఒకవేళ ద హిల్ ఈజ్ ఏ టాలర్, ద రియాక్షన్ రేట్ ఈజ్ స్లోవర్. ఒకవేళ మరి రేట్ అనేది మరి స్లోగా ఉన్నట్లయితే, చర్య యొక్క రేట్ అనేది స్లోగా ఉన్నట్లయితే, ఇఫ్ ద హిల్ ఈజ్ షార్టర్ ద రేట్ ఈజ్ ఫాస్టర్. హిల్ అనేటువంటిది టాలర్గా ఉన్నప్పుడు రేట్ ఈజ్ స్లోగా ఉంది. అదేవిధంగా మరి హిల్ అనేది షార్ట్గా ఉన్నట్లయితే రేట్ అనేది ఎంతో ఫాస్ట్గా ఉంటుంది. నోట్ ఈజ్ దట్ ఇఫ్ ఏ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎక్సోథర్మిక్, అంటే ఫార్వర్డ్ చర్య అనేటువంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే మిథైల్ ఐసోసైనైడ్ టు ఫార్మ్ మిథైల్ cyanides, it is a exothermic reaction. Then the reverse reaction is endothermic reaction. Reverse reaction means methyl cyanide to form methyl isocyanide. This reaction is endothermic reaction. It is a reverse reaction, and forward reaction is a exothermic reaction, that is a methyl isocyanide to form methyl cyanide. Next point is the methyl isonitrile molecule needs to gain enough energy to overcome the activation energy barrier. The methyl isonitrile molecule needs to gain enough energy to overcome the activation energy barrier. ఇక్కడ మిథైల్ ఐసోనైట్రైల్ అనే మాలిక్యూల్ ఏం చేస్తుంది, ఎనర్జీని శక్తికి మించి ఏం చేస్తుంది, పని చేయడం జరుగుతుంది. ఫ్రమ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ వి నో దట్ యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీస్ ఇంక్రీజెస్. ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మొత్తం కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది కూడా దాంతో పాటుగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఎనర్జీ గ్రేటర్ దాన్ ఏ ఈజ్ ఇంక్రీజెస్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి మనకు పార్టిసిపేట్ అయినప్పుడు విత్ ఎనర్జీ గ్రేటర్ దాన్ ఏ ఇంక్రీజెస్, అప్పుడు శక్తి కూడా ఎనర్జీ అనేటువంటిది ఈఏ అనేటువంటిది ఇంక్రీజ్గా అయ్యే అవకాశం ఉంది. అండ్ సో as long as the temperature is high enough, the reaction can make it over the hill and processed గా ఉంటుంది. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీలో మనకు ఏది ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఏంటో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ A+B గివ్స్ C+Dగా ఉంది. A అండ్ Bలు ఇక్కడ రియాక్టెన్స్, C అండ్ Dలు ఇట్ ఈజ్ ఏ ప్రొడక్ట్స్.
ఇక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండ్ ఒక గ్రాఫ్ని కనుక మనం పరిశీలిస్తే ఎక్సోథర్మిక్ రియాక్షన్లో ఇట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద యాక్సిస్ ఆఫ్ వై అండ్ యాక్టివేషన్ రియాక్షన్ ప్రోగ్రెస్ ఈజ్ in the axis of x-axis on the x-axis. To look at this diagram ఒకసారి మనం గమనించినట్లయితే a ప్లస్ బి గ్రాఫ్లో ఎక్కడ ఉంది a ప్లస్ బి మీన్స్ ఇట్ ఈస్ ఎ రియాక్టెన్స్. ద రియాక్టెన్స్ అనేవి ఎక్కడ ఉంటున్నాయి, పొటెన్షియల్ ఎనర్జీకి పైన ఉన్నాయి. తర్వాత వీటి యొక్క ఏంటిది ఎనర్జీ అనేటువంటిది చర్య జరుగుతూ ఉన్నప్పుడు ఈఏ అనేటువంటిది ఎనర్జీ అనేది యాక్టివేషన్ ఎనర్జీ అనేది పొందిన తర్వాత స్లోలీ ఏమవుతుంది, వాటి యొక్క యాక్టివేషన్ రియాక్షన్ ప్రోగ్రెస్లో తగ్గుతూ ఏమవుతుంది, సి ప్లస్ డి ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడడం జరిగింది. అదేవిధంగా రియాక్షన్ ప్రోగ్రెస్లో ఏ ప్లస్ బి యొక్క తక్కువ నుంచి మనం పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈజ్ వెరీ లో. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ వెరీ హై లెవెల్ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈజ్ వెరీ లోగా ఉన్నప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇక్కడేమో హైలో ఉంది, ఇక్కడేమో లోగా ఉంది. లో ఉన్నప్పుడు ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ లో ఉన్నప్పుడు యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేటువంటిది తొందరగా ఏర్పడుతుంది. ఇక్కడ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అనేది మనకు జరుగుతుంది. ఇక లేట్ ప్రాసెస్ జరగడం వల్ల ఏమవుతుంది, ఈ లేట్ ప్రాసెస్ అనేది మనకు జరుగుతుంది. ఈ లేట్ ప్రాసెస్ వల్ల మనకి ఏమవుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎండోథర్మిక్ రియాక్షన్లో పొటెన్షియల్ ఎనర్జీ అనేటువంటిది రియాక్షన్ ప్రోగ్రెస్లో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈజ్ వెరీ లో. ఇక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్లో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ వెరీ హై. తర్వాత యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ లో ఉన్నప్పుడు ఇట్ ఈజ్ అంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంది. ఇట్ ఈజ్ హెవీ టైం అండ్ ఫాస్ట్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఇక్కడ ఏర్పడుతుంది. ఓకేనా. ద రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ ఏ కెమికల్ రియాక్షన్. ఇక్కడ ఏంటిది, రియాక్షన్ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు ఇనిషియేట్ ఏ కెమికల్ రియాక్షన్. ఇక్కడ మనకు కెమికల్ రియాక్షన్లో మనం చూస్తున్న ఎనర్జీ డయాగ్రామ్స్ అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే ఎనర్జీ డయాగ్రామ్స్లో యాక్టివేటెడ్ కాంప్లెక్స్ చూస్తూ ఉన్నాం మనం. యాక్టివేటెడ్ కాంప్లెక్స్లో ఏ విధంగా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈజ్ ఏ రియాక్షన్ పాత్వే. ఇక్కడ మనకేంటిది, రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి. ఇక రియాక్టెంట్స్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈజ్ ఏ హై. ఇక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్లో పొటెన్షియల్ ఎనర్జీ ఇట్ ఈజ్ ఏ వెరీ లో. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ వెరీ హై. ఇక్కడ 150 ఉంది, ఇక్కడ 100గా మనం తీసుకుంటున్నాం. ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. యాక్టివేటెడ్ కాంప్లెక్స్ 400 దగ్గర వస్తే ఇక్కడ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ 200 దగ్గర వచ్చింది. నెక్స్ట్ ప్రొడక్ట్స్ అనేటువంటివి మనకి ఏర్పడింది. ఇక్కడ ప్రొడక్ట్స్ అనేటువంటిది బి ఈజ్ ఏ ప్రొడక్ట్ వచ్చింది. ఇక్కడ సి కూడా మనకి ఏర్పడడం జరిగింది. అంటే టైం అనేది మనకు ఎలా ఉంది, తొందరగా ఫాస్ట్గా ప్రొడక్ట్స్ అనేవి మనకు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ ఫర్ ద ఫార్వర్డ్ రియాక్షన్, యాక్టివేషన్ ఎనర్జీ ఈఏ ఫర్ ద రివర్స్ రియాక్షన్. 50 kilojoules per mole, 300 kilojoules per mole and 150 kilojoules per mole and 100 kilojoules per మోల్గా ఉంది. దీంట్లోనేమో -100 kilojoules per mole ప్లస్ 200 kilojoules per మోల్గా ఉంది. ఇక్కడ ఎనర్జీ డయాగ్రామ్స్లో మనకు చాలా చక్కగా మనం చూడొచ్చు. ఎనర్జీ డయాగ్రామ్స్లో 50 kilojoules per mole and 150 kilojoules per mole. ఎక్సోథర్మిక్ రియాక్షన్లో ఎంత ఉంది, ఎండోథర్మిక్ రియాక్షన్లో ఎంత ఎనర్జీ అనేది యూజ్ అయ్యింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్స్. ఇక్కడ మనకు రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్స్ మనం
చూద్దాం. నెక్స్ట్ రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్స్లో ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ టు విజువలైజ్ ఎనర్జీ చేంజెస్ throughout a process on a reaction coordinate diagram like this one for the rearrangement of methyl isonitrile. ఇక్కడ మిథైల్ ఐసోనైట్రైల్ యొక్క ఎనర్జీ రియాక్షన్ కోఆర్డినేషన్ డయాగ్రామ్స్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ చూద్దాం. మిథైల్ ఐసోనైట్రైల్ ఇక్కడ తర్వాత మిథైల్ సైనైడ్ని ఎనర్జీ డయాగ్రామ్స్లో చూసినట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ అండ్ రియాక్షన్ పాత్వేను మనం ఎక్స్ యాక్సిస్ మీద రియాక్షన్ పాత్వే, వై యాక్సిస్ మీద పొటెన్షియల్ ఎనర్జీని మనం తీసుకున్నాము. అండ్ టేకెన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ వై అండ్ రియాక్షన్ పాత్వే యాక్సిస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్. లుక్ ఎట్ ద డయాగ్రామ్. మిథైల్ ఐసోనైట్రైల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ వెరీ లో అండ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది కూడా మనకు ఎలా ఏర్పడుతుంది? ఇట్ ద టైమ్ ఆఫ్ పీరియడ్ ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో ఇట్ ఈజ్ వెరీ హై అండ్ ప్రొడక్ట్స్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇట్ ఈజ్ లో అండ్ తక్కువగా ఉంటూ మనకేమొస్తుంది? డెల్టా ఈ అనేటువంటిది మార్పు ఎనర్జీలో అంతరిక శక్తిలో మనకేం ఏర్పడుతుంది? మార్పు అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో మనకు చూడండి, మిథైల్ ఐసోనైట్రైల్ వరకు నుంచి యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఉన్నంత వరకు దాని ఎనర్జీని ఏమంటున్నాం? ఈఏ అంటున్నాం. తర్వాత డెల్టా ఈ అంటే CH3 బాండ్ C∧N రియాక్షన్ పాత్వేలో ఇక్కడ కింద ప్రొడక్ట్స్ దగ్గర ఉంది చూడండి, అక్కడ మనకు ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడింది. వాటి యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో ఎంత తక్కువగా ఉంది, ఇట్ ఈస్ వెరీ లో అండ్ రియాక్షన్ పాత్వేలో మనకు చివరకు ఏర్పడుతూ ఉంది. ఓకేనా? దిస్ ఈజ్ ద రియాక్షన్ కోఆర్డినేట్ డయాగ్రామ్స్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చూడండి నెక్స్ట్ మనం చూసినట్లయితే దిస్ స్పైసెస్ ద స్పైసెస్ ప్రజెంట్ ఎట్ ద ట్రాన్సిషన్ స్టేట్ కాల్డ్ యాజ్ ద యాక్టివేటెడ్ complex. The energy gap between the reactants and the activated complex is the activation energy barrier. The energy gap between the reactants and the activated complex is the activation energy barrier. ఇక్కడ మనం చూసినట్లయితే రియాక్షన్ కోఆర్డినేషన్ డయాగ్రామ్లో మనం మిథైల్ ఐసోనైట్రైల్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ డయాగ్రామ్స్ మనం చూస్తున్నాం. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ బిట్వీన్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్, ద ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ అండ్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఇస్ ద యాక్టివేషన్ ఎనర్జీ. మరి అక్కడ గ్యాప్ అనేది మనకు కనిపిస్తూ ఉంది రియాక్టెంట్స్కి మరియు ఇంకా దేనికి, ద ఎనర్జీకి, శక్తికి గ్యాప్ అనేది, యాక్టివేషన్ ఎనర్జీకి గ్యాప్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్. అర్హీనియస్ ఈక్వేషన్ అనేది మనం చూద్దాం. What is Arrhenius equation? Seventh Arrhenius, it is a scientist, Savanthi Arrhenius developed a mathematical relationship between K and A. What is the K? K ante enti? Rate constant. What is K? Rate constant and EA is a activation energy. Activation energy lo K is equals to A e power of minus EA by RT, where A is the frequency factor, a number that is the represent the likelihood that collisions would occur with the proper orientation for reaction. ఇక్కడ మనం చూస్తే ఇట్ ఈస్ వాట్ ఈస్ ద ద ఏ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్. ఇక్కడ మనకు అర్హీనియస్ ఈక్వేషన్ ఎగ్జామ్లో మనకు వాట్ ఈస్ ద అర్హీనియస్ ఈక్వేషన్, షార్ట్ ఆన్సర్లో అర్హీనియస్ సమీకరణాన్ని రాసి అందులో ఉన్న పదాలను రాయమని అడగచ్చు. K is equals to A e power of minus EA by RT. What is the K value is a rate constant అని, EA is ఉత్తేజిత శక్తి, యాక్టివేషన్ ఎనర్జీ, R is a వాయు స్థిరాంకం, T is అంటే T అనేది ఉష్ణోగ్రత, తర్వాత A is a ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్ అని చెప్పేసి మనం
రాయొచ్చు. ఓకేనా, మనం ఆ విధంగా మనకు రాయడం జరుగుతుంది. నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్లో టేకింగ్ ద న్యాచురల్ లాగరిథమ్ ఆఫ్ బోత్ సైడ్స్ ద ఈక్వేషన్ బికమ్స్. ఇప్పుడు పైన అర్హీనియస్ సమీకరణాన్ని k ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీకి మనము లాగ్ని కనుక అప్లై చేసినట్లయితే టేక్ ద లాగ్ని ఎల్ఎన్ని అప్లై చేద్దాం. టు అప్లై అర్హీనియస్ ఈక్వేషన్ ln k is equals to minus a by rt plus ln a. It is a formation of y is equals to mx plus b. ఏ రూపంలో ఉంది మనకు కనిపిస్తుందంటే y is equals to mx plus c రూపంలో ఆర్ b రూపంలో ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చూడండి నెక్స్ట్, when k is determined experimentally at several temperatures, EA can be calculated from the slope of a plot of ln k versus 1 by t. మనకి ఇక్కడ k అనేటువంటిది డిటర్మైన్డ్గా డిఫరెంట్ టెంపరేచర్స్ అనేటువంటివి టీకి ఉన్నాయి, అదేవిధంగా k వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి. ఈఏ కెన్ బి క్యాలిక్యులేటెడ్, మనం ఈఏని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా స్లోప్ అనేటువంటిది కూడా మనకు కనుక్కోవడం జరుగుతుంది. ఏ ప్లాట్ ఆఫ్ ln kకి వర్సెస్ 1 by tకి కనుక గ్రాఫ్ గీసినట్లయితే మనకు వాట్ ఈజ్ ద స్లోప్ అనేటువంటిది మనకు ఐడియా అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనం అర్హీనియస్ ఈక్వేషన్లో మనం టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ది రేట్ కాన్స్టెంట్, టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ద రేట్ కాన్స్టెంట్లో మనము టెంపరేచర్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే చర్య రేటు స్థిరాంకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి k ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ ఈఎక్స్పి మైనస్ ఈఏ బై అంటే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీ. ఇట్ ఈస్ ఏ అర్హీనియస్ ఈక్వేషన్. k ఈజ్ ద రేట్ కాన్స్టెంట్, ఈఏ ఈజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ జౌల్స్ పర్ మోల్ అండ్ ఆర్ ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్. ఆర్ వాల్యూస్ అనేవి చాలా వేరువేరుగా ఉంటాయి, ఆల్మోస్ట్ మనకు తెలుసు. ఇక్కడ జౌల్స్ పర్ కెల్విన్, కే అంటే కెల్విన్ పర్ మోల్, కెల్విన్ ఇంటూ మోల్. ఇక్కడ ఆర్ ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్, టీ ఈజ్ ద కెల్విన్ టెంపరేచర్, ఏ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్. దట్ ఈజ్ ఏ ln k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఏ బై ఆర్ 1 by t ప్లస్ ln a గా ఉంటుంది. కాబట్టి ln k ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఏ బై ఆర్ 1 by t ప్లస్ ln a. కాబట్టి ఇక్కడ మనం డయాగ్రామ్ని ఒకసారి ఎనర్జీ డయాగ్రామ్ని మనం చూస్తే ఏముంది, టెంపరేచర్కి రేట్ కాన్స్టెంట్కి కనుక టెంపరేచర్ అండ్ ద యాక్సిస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ టెంపరేచర్ని ఎక్స్ యాక్సిస్ మీద అండ్ రేట్ కాన్స్టెంట్ వాల్యూని వై యాక్సిస్ మీద కనుక మనం తీసుకుంటే మనకు డయాగ్రామ్ అనేది చూస్తే మనకు ఏముంది, ఒక రేఖ అనేది వాలు కలిగిన కొంచెం ఏంటిది స్లోప్ ఉన్నటువంటి ఒక రేఖ అనేది మనం గమనించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లాట్ ఆఫ్ అర్హీనియస్ ఈక్వేషన్. ఇక్కడ మనకు అర్హీనియస్ ఈక్వేషన్లో గ్రాఫ్ అనేటువంటిది ln kను ఆన్ ద యాక్సిస్ ఆఫ్ y అండ్ 1 by tను ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ మీద మనం తీసుకున్నట్లయితే 1 by tని ln kని y యాక్సిస్ మీద మనం తీసుకుంటే ఇది ఆపోజిట్ వే అనేది మనకు y అక్షం నుండి ఎక్స్ అక్షం మీదకి అంటే కొంచెం పైనుంచి కిందికి అనేది రావడం జరిగింది. ఇట్ ఈస్ ద స్లోప్ వాలు అనేది ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఏ బై ఆర్గా ఉంది. తర్వాత ఇంటర్సెప్ట్ వాలు ఉంటుంది, అదేవిధంగా ఇంటర్సెప్ట్ అనేటువంటిది ln a is a ఇంటర్సెప్ట్. స్లోప్ ఈజ్ m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఏ బై ఆర్గా ఉంది. ఇట్ ఈజ్ ఏ స్లోప్ అంటాం. ఇక్కడ స్లోప్ అంటే m వాలు, m ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఏ బై ఆర్. ఇంటర్సెప్ట్ అంటే అంతర్ఖండం వాల్యూ ln aగా ఉంది. ఇక్కడ లాగ్ ln k మరియు 1 by tకి కనుక మనం గ్రాఫ్ గీస్తే మనకి ఈ విధంగా అర్హీనియస్ ఈక్వేషన్ యొక్క డయాగ్రామ్ అనేది వచ్చింది, గ్రాఫ్ అనేది మనకు రావడం జరిగింది. అంతేకాకుండా చూడండి మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో కూడా ఏ విధంగా ఉందో, టెంపరేచర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మెజర్ ఆఫ్
measure of the average kinetic energy of the molecules in a sample. ఇక్కడ చూడండి లోయర్ టెంపరేచర్, తర్వాత మనకు హయ్యర్ టెంపరేచర్ మినిమం ఎనర్జీ నీడెడ్ ఫర్ రియాక్షన్ ఆఫ్ ఏ కైనటిక్ ఎనర్జీ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్లో మనం చూసినట్లయితే టెంపరేచర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ మెజర్ ఆఫ్ ద యావరేజ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ ఏ శాంపుల్. ఇక్కడ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్స్లో టెంపరేచర్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే కైనటిక్ ఎనర్జీ యొక్క యావరేజ్ని మనం తీసుకున్నట్లయితే మనం ఏంటిది బోల్ట్జ్మాన్ టెంపరేచర్ని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వాట్ ఈజ్ ద లోయర్ టెంపరేచర్ ఎంత ఉంది, హయ్యర్ టెంపరేచర్ ఎంత, వాట్ ఈజ్ ఈఏ అనేది ఏ విధంగా మనం చేస్తామో చెప్పొచ్చు. ఎట్ ఎనీ టెంపరేచర్ దెర్ ఈజ్ ఏ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీస్. ఇక్కడ కైనటిక్ ఎనర్జీస్ అనేటువంటిది ఎట్ ఎనీ టెంపరేచర్, ఏ టెంపరేచర్ వద్దనైనా మనం ఏం చేస్తాం, దెర్ ఈజ్ ఎ వైడ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీస్. డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు మనం, అంటే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్లో యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద కర్వ్ ఫ్లాటెన్స్ అండ్ బోర్డెన్స్. యాజ్ ద టెంపరేచర్ అనేది ఇంక్రీజెస్ అయినప్పుడు కర్వ్స్ అనేటువంటివి కూడా అండ్ బోర్డ్స్ అనేటువంటివి కూడా ఏ విధంగా ఫ్యాటర్న్స్ అయినాయో చూడండి. హయ్యర్ టెంపరేచర్లో ఏ విధంగా ఉన్నాయి చూడండి. హయ్యర్ టెంపరేచర్, లోయర్ టెంపరేచర్ అండ్ మినిమం ఎనర్జీలో మనం చూస్తే ఏ విధంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. దస్ ఎట్ హయ్యర్ టెంపరేచర్ ఏ లార్జర్ పాపులేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ హ్యాజ్ ఏ హయ్యర్ ఎనర్జీ. ఇక్కడ మనము హయ్యర్ టెంపరేచర్స్ వద్ద a larger population of molecules has a higher energy. హై టెంపరేచర్ వద్ద ఏమవుతుంది, హయ్యర్ ఎనర్జీని మాలిక్యూల్స్ అనేటువంటివి పొందడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి పార్టిసిపేట్ అయ్యాయి, అదేవిధంగా కైనటిక్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెక్స్ట్ మ్యాక్స్వెల్లో if the dotted line represent the activation energy as the temperature increases, so does the fraction of molecules that can overcome the activation energy barrier. If the dotted line represents the activation energy, dotted lines అనేటువంటివి ఎనర్జీను మనకి ఏం చేస్తున్నాయి, యాక్టివేషన్ ఎనర్జీని చూపించడం జరుగుతుంది. యాజ్ ద టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు సో డస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి దట్ కెన్ ఓవర్కమ్ ద యాక్టివేషన్ ఎనర్జీ బారియర్. అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఏం చేస్తున్నాయి, యాక్టివేషన్ ఎనర్జీని కూడా దాటి వెళ్తూ ఉన్నాయి. యాజ్ ఎ రిజల్ట్ టోటల్గా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే యాజ్ ఎ రిజల్ట్ ద రియాక్షన్ రేట్ ఆల్సో ఇంక్రీజెస్. రియాక్షన్ రేట్ కూడా ఏమవుతుంది, దానివల్ల మనకు ఎక్కువగా అవ్వడం జరుగుతుంది. రియాక్షన్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. దిస్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ బి ఫౌండ్ త్రూ ద ఎక్స్ప్రెషన్. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ పవర్ ఆఫ్ మైనస్ ఈఏ బై ఆర్టీ. ఇక్కడ దిస్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ బి ఫౌండ్ త్రూ ద ఎక్స్ప్రెషన్. ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ని అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఈఏ బై ఆర్టీ అని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. వేర్ ఆర్ ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్ అండ్ టీ ఈజ్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్ అనేది మనకు తెలుసు. ఓకేనా, కెల్విన్ అనేది మనకు తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్లో ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ కెన్ బి ఫౌండ్ త్రూ ద ఎక్స్ప్రెషన్. ఇక్కడ మనం వన్స్ అగైన్ రిపీటెడ్ ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి వన్స్ అగైన్ రిపీట్ చేద్దాం, చూద్దాం. నెక్స్ట్ మనం ఏమేమి నేర్చుకున్నాం, ఫస్ట్ నుంచి ఏమేమి నేర్చుకున్నామో చూద్దాం. once again repeated. First of all, what is activation energy?
వాట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటో మనం చూసాము. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి, వాట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ అండ్ వాట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటో మనం చూస్తాం. దెర్ ఈజ్ ఎ మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఎ రియాక్షన్, దట్ ఈజ్ ఎ యాక్టివేషన్ ఎనర్జీ అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా జస్ట్ యాజ్ ఎ బాల్ కెనాట్ గెట్ అవర్ ఎ హిల్ ఆఫ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ roll if the hill with enough energy. A reaction cannot occur unless the molecules possess sufficient energy let over the activation energy barrier. That is a activation energy అని మనం చూసాం. నెక్స్ట్ యాక్టివేషన్ ఎనర్జీలో మాలిక్యూల్స్ మస్ట్ పాసెస్ ఎ మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రియాక్ట్. ఎందుకు మరి ఎనర్జీ అవసరం అంటే ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ప్రొడక్ట్స్ బాండ్స్ మస్ట్ బి బ్రోకెన్ ఇన్ ద రియాక్టెంట్స్. బాండ్ బ్రేకేజ్ రిక్వైర్స్ ఎనర్జీ. బాండ్ బ్రేకేజ్ కావాలంటే అంటే బాండ్స్ బ్రేక్ అవుతూనే మనకు ప్రొడక్ట్స్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి బాండ్ బ్రేక్ కావాలి అంటే మనకేం కావాలా, సమ్ ఆఫ్ ఎనర్జీ అనేది అవసరం. నెక్స్ట్ మాలిక్యూల్స్ మూవింగ్ టు స్లోలీ విత్ టూ లిటిల్ కైనెటిక్ ఎనర్జీ కావాలి కదా. అంతేకాకుండా దట్ ఈజ్ ఎనర్జీ ఈజ్ ఏ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ ద రియాక్షన్లో అవసరమైనటువంటిది, ఇనిషియల్ ఏ కెమికల్ రియాక్షన్కి యూజ్ అయ్యేటువంటిది. కాబట్టి నెక్స్ట్ వి విల్ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ. కన్సిడర్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ మిథైల్ ఐసోనైట్రైల్ని ఏ విధంగా మనం రీఅరేంజ్ చేస్తున్నామో ఇక్కడ చూసాము. అదేవిధంగా CH3NCను ఏ విధంగా మిథైల్ సైనైడ్గా మారిందో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ చాలా వరకు ఏ విధంగా ఫార్మేషన్ అయ్యింది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీలో రియాక్షన్ పాత్వేను ఇక్కడ ఏం చేసి పొటెన్షియల్ ఎనర్జీని తీసుకున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఎ వెరీ మీడియం పొటెన్షియల్ ఎనర్జీ. రియాక్టెంట్స్ అనేటువంటివి ఉన్నాయి ఇక్కడ. తర్వాత యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ఫార్మేషన్ అయింది. తర్వాత మిథైల్ సైనైడ్స్ అనేవి ఏర్పడ్డాయి. అంతేకాకుండా మనం మిథైల్ ఐసోనైట్రైల్ నుంచి మిథైల్ నైట్రైల్ నుంచి ఏ విధంగా మిథైల్ సైనైడ్స్ అనేవి ఏర్పడ్డాయో మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఈజ్ ఏ ఫార్వర్డ్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్ ఈజ్ ఏ ఏంటిది బ్యాక్వర్డ్ రియాక్షన్గా ఉంటుంది. అంతేకాకుండా ఎనర్జీ డయాగ్రామ్స్ని కూడా ఫార్వర్డ్ రియాక్షన్ అండ్ రివర్స్ రియాక్షన్ మనం ఎక్సోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్. ఎక్సోథర్మిక్ అంటే ఫార్వర్డ్ రియాక్షన్, ఎండోథర్మిక్ ఇట్ ఈజ్ ఏ రివర్స్ రియాక్షన్గా ఉంది. ఏ విధంగా ఎనర్జీ డయాగ్రామ్స్ ఉన్నాయో మనం చూసాం. అదేవిధంగా రియాక్షన్ కోఆర్డినేషన్ డయాగ్రామ్స్ని మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే ఏ విధంగా రియాక్షన్ కోఆర్డినేషన్ డయాగ్రామ్స్ అనేవి ఏ విధంగా దీన్ని మనం పోల్చడం జరుగుతుంది. ఇట్ షో ద ఎనర్జీ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ దేర్ ఫోర్ డెల్టా ఈ ఏ విధంగా ఏర్పడ్డాయి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. యాక్టివేషన్ ఎనర్జీ అనేది నెక్స్ట్ ఈజ్ అర్హీనియస్ ఈక్వేషన్. అర్హీనియస్ ఈక్వేషన్ అంటే అర్హీనియస్ ఈజ్ ఏ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్. తర్వాత ఈ అర్హీనియస్ ఈక్వేషన్ నుంచి ఏ విధంగా మనం లాగరిథం మనం తీసుకొని ఏ విధంగా వై వాల్యూ మనం ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద మనం ప్రతిక్షేపించినప్పుడు ఎల్ఎన్ కూడా మనం గ్రాఫ్లో మనం తీసుకోవాలా. చూడండి ఎల్ఎన్ తీసుకున్నప్పుడు మనకు ఒక గ్రాఫ్ అనేది ఫార్మేషన్ అయింది. చూడండి ఎల్ఎన్ఏ లాగ్ ఆఫ్ కే లాగ్ కేకి అండ్ ఎల్ఎన్కే అండ్ 1/tకి మధ్య గ్రాఫ్ గీసాం. స్లోప్ ఏమో EA/r వచ్చింది మైనస్ EA/r. ఎల్ఎన్ఏ అనేది ఇంటర్సెప్ట్, ఇట్ ఈజ్ ఏ ఫ్లాట్ మనకేంటిది అది అర్హీనియస్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ చూసాం మనం. అదేవిధంగా మ్యాక్స్వెల్ బోల్జ్మన్ డిస్ట్రిబ్యూషన్లో ఏ విధంగా మనకు అర్హీనియస్ ఈక్వేషన్ అనేది ఏ విధంగా ఉపయోగపడింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది మ్యాక్స్వెల్ బోల్జ్మన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా. అదేవిధంగా మ్యాక్స్వెల్ బోల్జ్మన్ డిస్ట్రిబ్యూషన్లో ఏ విధంగా మినిమం ఎనర్జీ అనేది యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉపయోగించబడింది, అదేవిధంగా టెంపరేచర్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాం. అప్పుడు టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ అనేది
పార్టిసిపేట్ జరిగితే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతే మనకు రియాక్షన్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని చూసాం. అంటే టోటల్గా ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈఏ మైనస్ ఆఫ్ ఈఏ బై ఆర్టీని మనం చూస్తూ ఉన్నాం. టీ మీన్స్ ద టెంపరేచర్ ఇన్ కెల్విన్ అండ్ కే ఈజ్ ద కాన్స్టెంట్, రేట్ కాన్స్టెంట్గా మనం గమనించవచ్చు. ఓకేనా. మనం ఇక్కడ బోల్జ్మెన్ డిస్ట్రిబ్యూషన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈరోజు మనం నేర్చుకున్నటువంటిది అర్హీనియస్ ఈక్వేషన్ డెఫినేషన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా ఏ విధంగా అర్హీనియస్ సమీకరణాన్ని ఉత్పాదించవచ్చు, వాట్ ఈజ్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటిది అనేది మనం నేర్చుకోవడం జరిగింది. టుడే మనం నేర్చుకున్నటువంటి టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ చిల్డ్రన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.